హలో స్మార్ట్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సో నా వ్లాగ్స్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అంటే నా పేరు మల్లేశ్వరి, మన ఛానల్ పేరు మాటల మల్లేశ్వరి అనమాట. సో మనం చాలా దగ్గరలో ఉన్నాము 1000 సబ్స్క్రైబర్స్ కి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, అలాగే ఒక చిన్న లైక్ వేసుకోండి, మర్చిపోవద్దండి. అండ్ ఇక్కడ నేనేం తింటున్నాను అంటే, సో ఇంట్లో రీసెంట్ గా పండగలు అన్ని అయ్యాయి కదా, సో ఇంట్లో ఎక్కువ ఫ్రూట్స్ ఉందన్నమాట. ఎప్పుడు మా ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నా కానీ ఐ మేక్ షూర్ ఏదైనా ఇలా ఫ్రూట్స్ సలాడ్ అనొచ్చు, కస్టర్డ్ అనొచ్చు, ఏమైనా అనుకోవచ్చు. సో ఇది చేసేస్తాను, ఎందుకంటే ఫ్రూట్స్ త్వరగా పాడైపోతాయి కదా. అండ్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే కూడా ఒక్కొక్కటి అయితే సరిగ్గా తినరు. ఇలా అన్ని కలిపి చేసేస్తే సో ఈజీగా తింటారు అనమాట. అండ్ నేను ఇక్కడ నా కూతురుని చూస్తున్నాను, సో నా కాన్సన్ట్రేషన్ తినేదానికన్నా దానిపైనే ఉంటుంది, అదన్నమాట. సో ఇంకా ఈ రోజు స్టోరీలాగా అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ రోజు స్టోరీ ఏమంటే, ఒక ఇంట్లో రాణి అని ఒక అమ్మాయి ఉంటది అన్నమాట. అంటే ఒక ఊర్లో రాణి అని ఒక అమ్మాయి ఉంటది, ఒక హౌస్ వైఫ్ అనుకోండి మనలాగా. ఆ, ఎప్పుడు ఇంట్లో పని చేసుకొని నైట్ కొంచెం మధ్యాహ్నం కొంచెం నడుము వాల్చి తర్వాత ఇంట్లో పని చేసుకొని మంచిగా ఉంటదన్నమాట. సో అలా గృహిణి ఇంటి పనులు చేసుకొని బాగా ఉంటుంది. కానీ ఒక రోజు ఉన్నట్టుండి వాళ్ళ పక్కింటోళ్ళకి కొత్తగా ఎవరో వస్తారు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అన్నమాట, బెంగళూరులో వానలు అస్సలు తగ్గట్లేదు. ఇంతకీ మీ ఊర్లో ఎలా ఉన్నాయి చెప్పండి. ఎప్పుడు చూసినా వానలు వస్తూనే ఉంటాయి. అండ్ ఈ వానల్లో కూడా నేను ఫ్రూట్ సలాడ్ చేశాను. సో ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. మామూలుగా ఇంటి పనులు చేసుకొని ఒకటే ఉంటూ ఆ హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ నార్మల్ ఒక హౌస్ వైఫ్ ఉండేదన్నమాట. ఇంటి పక్కల కొత్తగా వస్తారు సుజాత అనేసి. సో ఎప్పుడు ఎక్కువ మాట్లాడదన్నమాట, అంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడి, ఇంకా కొత్త కదా, సో అంతగా మాట్లాడేది కాదు, పరిచయం వచ్చేది కాదు. కానీ ఒక రోజు రాణి ఇంటి పనులన్నీ చేసుకొని కూర్చొని ఉంటది. కొంచెం అలసిపోయి ఉంటది, ఆ రోజు ఎక్కువ పనులు ఉంటాయి కదా అనేసి. అదే టైంలో సుజాత వచ్చి బెల్ కొడుతుంది అనమాట. సో వచ్చి బెల్ కొడితే ఎవరండి మీరు అని అడిగితే దానికి సారీ సుజాత ఏం కావాలండి అని అడుగుతాను అనమాట. దానికి వచ్చి సుజాత అడుగుతుంది, ఏమీ లేదు, నాకు యాక్చువల్లీ ఇంట్లో గెస్ట్స్ వస్తున్నారు, మా అమ్మాయి కూడా ఒంట్లో బాగాలేదు, కొంచెం వచ్చి మీరు హెల్ప్ చేస్తారా అని అడుగుతుందంట. దానికి ఇంటి పనులన్నీ చేసుకొని మళ్ళీ నైట్ కూడా వంట చేసుకోవాలి కదా, అయ్యో రామా ఇట్లా నాకు వెళ్ళలేం, లేకపోయినా కానీ ఇప్పుడు అడిగారు కదా అని మొహమాటంతో వెళ్ళిపోతుంది. సరేలే ఏదో కొంచెం చేసి చూద్దాం అనేసి. అది ఫస్ట్ టైం వెళ్ళినా కానీ సుజాత మంచి కలవగలుగుతుంది మనిషి అన్నమాట. బాగా మాట్లాడుతుంది, తన గురించి చెప్తుంది. కానీ అప్పుడప్పుడు చిన్నగా పరిచయం అని ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు. ఇద్దరు కలిసి కాసేపు టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుతూ 2-3 వంటలు అయిపోతాయి, వంట అయిపోతాయి, ఇంట్లో స్వీట్ చేసేస్తారు. అండ్ నైట్ గెస్ట్ వచ్చే టైం కూడా అయిపోతుంది అన్నమాట. అండ్ ఈ ప్రాసెస్ లో వాళ్ళిద్దరు అనుకోకుండానే మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. సో ఆ టైంలో తర్వాత ఏమవుతుందో నేను మళ్ళీ చెప్తాను. సో ఇదే అన్నమాట ఫ్రూట్ కస్టర్డ్. యాక్చువల్లీ దీన్ని ఫ్రూట్ కస్టర్డ్ అనే కన్నా మీరు పంచామృతం అని అనొచ్చు, ఎందుకంటే నేను యూజువల్లీ పంచామృతంలో వేసే ఐటమ్స్ వేస్తాను. ఫస్ట్ వచ్చి చియా సీడ్స్ ని కొంచెం నానబెట్టేసుకుంటాను అన్నమాట పాల్లో. సో పాల్లో మాత్రమే నానబెడతాను. తర్వాత మంచిగా అన్ని ఫ్రూట్స్ అన్ని కట్ చేసేసుకుంటాను, మనకి ఎలా కావాలంటే అలాగా. చాలా మంది చిన్నగా కట్ చేసేది ఇష్టపడతారు, మేము కొంచెం పెద్దగా ఇష్టపడతాం అనమాట. సో అది అంటే ఆ ఒరిజినల్ ఫ్రూట్ టేస్ట్ ఉండాలి, ప్లస్ దాంతో పాటు నానిన టేస్ట్ ఉండాలి. ఇది ఒకలాగా బాగుంటది. అండ్ కొంచెం కొంచెం ముక్కలుగా ఉంటే ఇష్టంగా తింటాం. అండ్ మా బండమ్మ చూసారా, నీళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి వాళ్ళగా. సో అప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ కథకి వస్తే, సో అన్ని పండ్లు వేసుకొని ఆ చియా సీడ్స్ పాలు వేసుకొని కొంచెం చక్కెర వేసుకుంటాను. అండ్ దాంతో పాటు పెరుగు వేసుకుంటాను అన్నమాట. పెరుగు ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ గట్టిగా అవడానికి. చాలా టేస్టీగా ఉంటది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ట్రై చేసి నాకు కమెంట్ చేయండి, మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా అనేసి. అండ్ ఈ రోజు భోజనం ఉంది కదా అని నేను భోజనం చేయకూడదు అనుకున్నా, కాకపోతే అందుకే ఇక్కడ మా హస్బెండ్ కి నేను లంచ్ ప్యాక్ చేస్తున్నా. సో లంచ్ అంటే లైక్ డ్రై ఫ్రూట్స్ సోక్ చేస్తున్నాను. మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ కదా, సో అతను ఇంట్లోనే తినేసి వెళ్తారన్నమాట. కానీ నైట్ 1 o'clock కి 2 o'clock కి అలాగా వాళ్ళకి బ్రేక్ ఉంటది కాబట్టి, అండ్ అక్కడ జంక్ ఎందుకు తీసుకునేదని ఇలా డ్రై ఫ్రూట్స్ అండ్ ఓట్స్ అయితే తీసుకొని వెళ్తారు.
సో ఇక్కడ నేను ఒక 6 గంటలకు నానేస్తే అక్కడికి ఒక 6 అవర్స్ నాని తర్వాత తను అది తింటారు. సో ఇది మా హస్బెండ్ లంచ్ బాక్స్ అన్నమాట. యూజువల్లీ నేను కట్టించేది ఇంతే, నేను వేరేం కట్టిను. ఇంట్లోనే తినేసి వెళ్తారు కాబట్టి. అంటే మన స్టోరీలోకి వస్తాము. సో అలా ఇద్దరు సుజాత అండ్ రాణి మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు కదా. ఇంకా వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వస్తే వాపస్ వచ్చేసారన్నమాట. ఇంకా అప్పుడప్పుడు మీట్ అవ్వడాలు, మాట్లాడడాలు చాలా తక్కువ. కానీ ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. కానీ ఒకరోజు అనుకోకుండా రాణి వాళ్ళ ఇంట్లో గెస్ట్ వచ్చారన్నమాట. అనుకోకుండా ఎవరో వస్తున్నారు, పూజ ఉంది అని చెప్పారన్నమాట. సో ఇంకా పూజ ఉంది కదా, రాణికి అలవాటే ఎప్పుడు ఒకటే ఉంటది కాబట్టి ఒకటే పని చేసుకుంటది. కానీ ఈసారి తను చెప్పకుండానే సుజాత తన దగ్గరికి వచ్చింది హెల్ప్ చేయడానికి. అంటే తను అడిగిందన్నమాట, పర్వాలేదు నేను చేసుకుంటాను. అరేరే ఎలా, ఇప్పుడు నువ్వు పూజ చేసుకుంటావు కదా, నాకు తెలుసు ఆ రోజు చెప్పావు కదా మనం మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఒకటే ఇలా చేసుకుంటావు, అలసిపోతావు, నువ్వు నాకు హెల్ప్ చేస్తే సరిపోతుందా, నేను కూడా నీకు చేయాలి కదా అని వచ్చి చేస్తారన్నమాట. సో అది కథ. దీంట్లో మోరల్ ఏమని మీకు అర్థమైంటే కమెంట్ చేయండి, లేకపోతే లాస్ట్ లో నేనే చెప్తాను. సో అండి చూసారా, ఆల్మోస్ట్ నా చేతికి చదివిస్తున్నాను. 6:30 ఏమో అయింది, సరిగ్గా టైం చూడలేదు, 6:15 అయింది. ఇప్పుడు మా ఆయన కోరికలు అన్నమాట. అందుకే ఆ రోజు పిచ్చ కోపం వచ్చింది నాకు. ఎందుకంటే యూజువల్లీ నేను 4:00 అంతా వంట స్టార్ట్ చేసేస్తాను. మా ఆయన 7:30 బయలుదేరుతారు కాబట్టి నేను 6:00కి వంట రెడీ అయిపోతుంది నాది. 6:30కి మేమందరం భోంచేసేస్తాము. 7కి అంతా అయిపోలా. సో అది మా ఇంట్లో రెగ్యులర్ గా జరిగేది. 7:30కి మా భోజనం చేసేది అయిపోతుంది. కానీ ఆ రోజు 6:30కి ఫస్ట్ 4:00 ఏమన్నారు, బాత్ ఉంది, చారు ఉంది, సో కొంచెం అన్నం పెడతాను, అది అడ్జస్ట్ చేసుకుందామంటే ఓకే అన్నారు. ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా. సో ఇంకా సరేలే అనేసి అదే పెట్టేశాను. 6:30కి నాకు బాత్ తినాలని లేదు అన్నారు. అప్పుడు ఎంత కోపం రావాలి మీరే చెప్పండి, ఎంత కోపం రావాలి. సరే అని కంట్రోల్ చేసుకొని ఇంక ఇలా కాదు అనేసి, రెగ్యులర్ గా వీళ్ళ మాట నమ్మకూడదు, అడ్జస్ట్ చేసుకుంటారు అనేసి కోపంగా చేసేసాను అనమాట. అండ్ ఏమున్నాయని చూస్తుంటే ఇంత కాలీఫ్లవర్ ఉంది. సో కాలీఫ్లవర్ ఆలుగడ్డ కర్రీ చాలా టేస్టీగా ఉంటది కదా. అండ్ బాతు రసం ఉంది కాబట్టి ఇది జస్ట్ కర్రీ లాగా చేస్తే బెటర్ ని కర్రీ లాగా చేశాను. అండ్ దాంతో పాటు ఎగ్స్, మొలకలు. మా ఇంట్లో యూజువల్లీ 90% ఆఫ్ ది టైం డిన్నర్ లోకి కానీ లంచ్ లోకి కానీ మొలకలు ఉండాలి. లేకుంటే మా హస్బెండ్ ఒప్పుకోరు. యా కంపల్సరీ తినాలి, మనం కొంచెం హెల్దీగా తినాలి అంటారన్నమాట. సో ఇంకా కంపల్సరీ మొలకలు చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా. అండ్ ఇక్కడ నేను కాలీఫ్లవర్ తీసి పెడుతున్నాను అనమాట. కాలీఫ్లవర్ మాత్రం చేసే ముందు కంపల్సరీ ఒక హాట్ వాటర్ లో వేసి తీసి పెట్టుకోవాలి. చూసారా నేను మొలకలు కట్టి పెట్టుంటే ఎంత బాగా వచ్చినాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే టు మొలకలు కట్టడం అన్నమాట. మొలకలు కట్టడానికి వేరే గిన్నెలు అవి ఏమీ అవసరం లేదు, జస్ట్ నానబెట్టి పెట్టేసుకుంటే చాలు. అండ్ ఎగ్స్ బాయిల్ కి పెట్టేశాను. నాకు కోపం వచ్చేది ఎందుకంటే ఇలా ఆర్డర్ చేసినప్పుడు పిల్లల్ని ఒకసారి పట్టుకోరన్నమాట. దాన్ని పట్టుకొని ఇది చెయ్యాలంటే పిచ్చ కోపం వస్తుంది. కానీ అది క్షణిక కాలమే ఉంటదిలేండి, తర్వాత ఉండదు. ఇంకా మనకు తప్పదు కదా. సో అలా నడిచిపోతుంది. ఇంకా ఆ రోజు ఇన్ని ఐటమ్స్ అయితే అయినాయి. బాతు, ఇటు పక్క ఆలు కర్రీ పెట్టాను, అండ్ ఇంకో పక్క మొలకల్ స్ప్రౌట్స్ సలాడ్ చేశాను, అండ్ ఇది ఎగ్స్. సో మా చేతికి మా ఆయనకి ఒక్కొక్క ఎగ్ ఉడక పెట్టాను అన్నమాట. పాపకి అప్పుడప్పుడు పెడతాను, అప్పుడప్పుడు పెట్టను. ఆ రోజు పెట్టలేదు. ఇంకా అంతా పని లోపల కిచెన్ పరిస్థితి ఇది. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ క్లీన్ చేసుకొని కూర్చునే లోపల తల్ల ప్రాణం తోకకొస్తది అంటారు కదా, అలా అన్నమాట. సో ఇంకా రైస్ అయ్యే లోపల నేను పాత్రలు కడిగేసుకుంటుంటే ఇక్కడ మా చేతి వీడియో తీస్తున్నాడు. లిటరల్లీ వాడు యూజువల్లీ నాకు వ్లాగ్స్ తీయాలంటే ఇష్టం, కానీ ఎవరు హెల్ప్ చేయరు అన్నమాట. సో అప్పుడప్పుడు ఇలా చేతు అయితే హెల్ప్ చేస్తాడు అన్నమాట. కొంచెం క్లారిటీగా తీయడు, బట్ చాలా నీట్ గా తీస్తాడు. అండ్ దీంట్లోనే కాదు, ఒక్కోసారి ఇలా పాపకి భోజనం కూడా తినిపిస్తా ఉంటాడు. నా చేతిలో ఒక 4 ముద్దలు తింటే ఆపేస్తది. తర్వాత వాడు తినిపిస్తే కొంచెం తింటది అన్నమాట. వాడు పిలిచి కొంచెం పెడతా ఉంటాడు. దట్ వాస్ సో నైస్ కదా. అన్నలు అక్కలు ఉంటే పిల్లల్ని ఈజీగా పెంచొచ్చు అంటారు కదా, అలా అన్నమాట. సో నాకు కూడా కొంచెం బాగా హెల్ప్ అవుతది ఈ విషయం. అయితే ఇంకా మన కథకి వస్తే మోరల్ ఏమనుకుంటున్నారు చెప్పండి చూద్దాం. సో మనం ఒకరు హెల్ప్ అడిగినప్పుడు, ముందడుగు వేసి ఒకరు వచ్చి అడిగినప్పుడు
యూజువల్లీ ఇప్పుడు జనాలు అరే ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు చేయాలి? మన టైం ముఖ్యం. మన కంఫర్ట్ ముఖ్యం అనుకుంటాము. కానీ సమ్ టైమ్స్ మన కంఫర్ట్ దాటి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే అక్కడ కొత్త పరిచయాలు రావచ్చు. అండ్ వాళ్ళు మనకి తిరిగి హెల్ప్ చేయొచ్చు. హెల్ప్ చేస్తారు కూడా. సో, ఎప్పుడూ మనం చేసిన సాయం ఊరికే పోదు అంటారు కదా! అలా అన్నమాట. అండ్ చూసారా నా కూతురు పడే నాటకాలు వాళ్ళ నాన్న రెడీ అయ్యారు కదా ఆఫీస్‌కి. సో, ఇక్కడ వెనకాల వెళ్ళాలని ఫుల్లు హఠం చేస్తుందన్నమాట. ఇంకా కానీ వాళ్ళ నాన్న తీసుకెళ్లరులెండి. ఎలాగైనా చేసి నాకైతే ఇచ్చేస్తారు. అండ్ వీడియో కొంచెం క్లారిటీ లేదు. ఆహ్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మీకు ఈరోజు కథ నచ్చిందా? చిన్న కథ. మేబీ పెద్ద పెద్ద కథల కన్నా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న కథలు మనం వినాల్సి వస్తదేమో. సో, అంతే ఫ్రెండ్స్. ఈరోజు ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాను. నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా మరి బాయ్. అండ్ నా కూతురు కూడా ముద్దిచ్చేస్తుంది.